హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారండి? ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈవేళ నేను చేయబోయే వంట డ్రాగన్ చికెన్. చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ అండి ఇది, చైనీస్ గట్ట కాదు. మా గోదావరి ప్రాంతంలో ఎలా చేసుకుంటామో ఆ విధానం చూపించాను, చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ స్కిన్లెస్. సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఒకటి పెద్దది ఒకటి, సోయా సాసు, టమాటా సాసు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిరపకాయల పొడి, వెల్లుల్లి, ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ అండి, పెద్ద టేబుల్ స్పూన్, ఒక అర స్పూను పసుపు, తగినంత సాల్ట్. అర కేజీ చికెన్ కండి ఒక స్పూను కారం, ఒక పెద్ద టేబుల్ స్పూను పెరుగు, అన్నీ కలిపేసి ఒక అరగంట నాననివ్వండి, పక్కన పెట్టేసి. చూసారా సైజు చికెన్ పొడవుగా కట్ చేసుకోండి, బోన్ లేకుండా స్కిన్ లేకుండా కట్ చేసి పక్కన పెట్టుకోండి కలిపేసి. పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టండి గిన్నె. బాగా వేడెక్కాక ఈ కలిపి నానబెట్టుకున్నాం కదా అది వేసేయండి. మంట సిమ్లో పెట్టక్కర్లేదు, హైలోనే పెట్టుకోండి. మీరు నానడం ఒకటే కానీ 5 మినిట్స్లో అయిపోద్ది వంట. మీకు చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. దగ్గరికి ఏం అక్కర్లేదు, ఉప్పు కారం ముక్క తీసుకోవడానికి అంతే. జస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టి అలా ఒక్కొక్క 2 నిమిషాలు వేపితే సరిపోద్ది. దగ్గరికి ఏం చూసారా మొక్క పీల్చుకుంది, అదిగో తీసేయచ్చు, సరిపోతుంది. ప్లేట్లోకి తీసేసి చల్లారనివ్వండి. దాంట్లో 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ కలుపుకోండి, అంటే తడి లేకుండా. పైన అలా అద్దుకుంటే చాలు, ముక్క తడి లేకుండా. ఈలోపు నూనె పొయ్యి మీద పెట్టండి, బాగా మరగాలి, సలసలా మరగాలి నూనె. మన గారెలు ఎలాగేస్తామో అంత మరగాలి నూనె. చూసారా మరుగుతుంది, వేసేయండి. ఉడకక్కర్లేదు, ఆల్రెడీ ఉడకపెట్టాం కాబట్టి ఉడకక్కర్లేదు. జస్ట్ ఇగానే మీకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుంది. హైలోనే పెట్టండి, స్టవ్ తగ్గించక్కర్లేదు మంట, మీరు హైలోనే పెట్టండి. నూనె మరుగుతూ ఉండాలి. చూసారా కలర్ మారింది. ఈ ప్లేట్లోకి తీసుకొని ఆ నూనె కూడా వేరే దాంట్లోకి తీసుకుని దాంట్లోనే మనం తాలింపు వేసేసుకుందాం. అయిపోయింది, మంచి కలర్ వచ్చేది. చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్ ఇది, గోదావరి స్టైల్, చైనీస్ అది కాదు, రెస్టారెంట్లో ఉన్నట్టు కాదు. చూడండి, ట్రై చేయండి. పచ్చిమిర్చి ఒక స్పూను సన్నగా కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసేసుకుందాం. మంట ఎక్కువే ఉంచండి, హైలో పెట్టండి మంట. తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం. అది కొంచెం ఒక 2 నిమిషాలు అలా ఆవిరి కొడికితే త్వరగానే ఉడికిపోతుంది, మగ్గితే చాలు. కొంచెం సాల్ట్ వేసుకుందాం, త్వరగా మగ్గిపోతుంది. ఒక అర స్పూన్ సాల్ట్, ఎక్కువ పట్టదులేండి దీనికి, లోపల ముక్కకు వేసాం కాబట్టి కొంచెం మగ్గడానికి. హైలోనే ఉంచండి మంట. చూసారు దగ్గరికి అయిపోయింది. సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక 6-7 సన్నగా కట్ చేసుకుని వేసేయండి. తర్వాత షాజీరా ఒక అర స్పూను టేస్ట్ కోసం. తర్వాత అరుగుదల కూడా బాగుంటుంది, మనకి స్వీట్నెస్ వేస్తుంది, తెలుసు కదా. మనం అజనమోటో వాడలేదు కాబట్టి షాజీరా వేస్తాం. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. సాసులు వేసుకుందాం. టమాటా సాసు ఒక స్పూను, ఎండుమిర్చి అండి ఒక 5 ఎండుమిర్చి పొడి చేసుకుని పచ్చగా. అయిపోయింది, సాసులు వేస్తాం. టమాటా సాసు ఒక స్పూను, సోయా సాసు ఒక స్పూను. ఒక 2-3 సెకండ్స్ అలా వేయించి ఒక అరకప్పు వాటర్ వేసుకుందాం. అంటే కొంచెం అంటే డ్రైగా ఉండకూడదు, డ్రాగన్ చికెన్ కదా. ఒక అరకప్పు వేసి హైలోనే ఉంచండి, స్టవ్ వేసేయండి. ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, వేసేయండి. 1 నిమిషం అలా అని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇది బాగా వేయించక్కర్లేదు మీరు, చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఫైనల్గా కొత్తిమీర చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంటుంది డ్రాగన్ చికెన్. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.